అది ఆఫీస్లో మాత్రమే. నా వ్యక్తిగత జీవితంపై మీకు హక్కు లేదు. నేను మీ ఉద్యోగిని కాబట్టి పని విషయంలో మీరు రూల్స్ పెట్టచ్చు, కానీ నా వ్యక్తిగత జీవితం మీద కాదు. అశోక్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇప్పటి వరకు తలదించుకొని మాట్లాడే ఇషిక ఇలా ధైర్యంగా ఎదురు మాట్లాడుతుందని ఊహించలేదు. అతని కళ్ళల్లో కాసేపు కోపం మెరుపులా మెరిసి తర్వాత ఆమె వైపు చూశాడు. ఇషిక, నా పని మీద ఎప్పుడూ నిబద్ధతతో ఉంటాను సార్. మీరు దయచేసి నా ప్రైవేట్ లైఫ్కి దూరంగా ఉండండి అని చెప్పి తలదించకుండా నేరుగా తలుపు వైపు నడిచింది. తలుపు దగ్గరికి చేరుకున్నప్పుడు అశోక్ ఇషిక అంటూ పిలిచాడు. ఆమె అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. తలుపు వద్ద నిలబడి ఉన్న ఆమె వెనక్కి చూసేలోపే అతను వేగంగా ముందుకు వచ్చాడు. ఆమె ముందు ఆగి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఏంటే నోరులేస్తుంది? ఇషిక కాసేపు మాట రాక గుండె బలంగా కొట్టుకుంది. సార్, ఇది ఆఫీస్ అని ఆమె చెప్పింది. అశోక్ వెంటనే తనను మీదకు లాక్కొని, ఈ పొగరే నాకు నీలో నచ్చనిది అని అంటూ ఇషిక 2 చేతులను వెనక్కి గోడకి అదిమి పెట్టి బలవంతంగా ముద్దు పెట్టేస్తాడు. ఇషిక అంత గింజుకున్న ఉపయోగం ఉండదు. కొంతసేపటికి వదిలి, చాలా రోజులు అయింది కదా బేబీ అని కన్ను కొడతాడు. ఇషిక ఏడుస్తూ అశోక్ క్యాబిన్లోనే కూర్చుని పోతుంది. అశోక్ సైడ్లో చిరునవ్వుతో, బేబీ ఇక్కడే ఉంటావా అని అడుగుతాడు. దానికి ఇషిక తల పైకెత్తి చూస్తూ, సార్, మీకెందుకు అమ్మాయిలు అంటే అంత చులకన భావం? ఎందుకు అంటే నాలాంటి డబ్బులేని అమ్మాయిలు ఏమీ చేయలేరనా? అశోక్, అమ్మాయిలు అందరూ ఒకటే, డబ్బున్నా లేకపోయినా. డబ్బు లేని అమ్మాయిలు డబ్బున్నవాడు కావాలి. డబ్బున్న అమ్మాయిలకు మోసం చేయడానికి ఒక అబ్బాయి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఒకడు కావాలి. నాకు తెలుసు అందరు అమ్మాయిలు ఒకటే, అయినా కానీ ఇలా ఏడుస్తూ సింపతి కొట్టేస్తారు. డబ్బుంటే చాలు అమ్మాయిలకు. దానికి ఇషిక, సార్, మీరు ఎవరో కొంతమందిని చూసి ఇలా చెప్పకండి అంటుంది. అందుకు అశోక్, ఐ నో అందరూ ఒకటే అని గట్టిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. ఇషిక బయటకు వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళి కడుపులో ఉన్న ఆవేశాన్ని కాస్త తగ్గించుకునేందుకు ఫేస్ వాష్ చేస్తుంది. అద్దంలో చూసుకొని తాను ముద్దు పెట్టిందే కనిపిస్తుంది. ఇషిక గోడకి ఆనుకొని, ఎందుకు ఈ సైకోగాడు నన్ను పదే పదే ముట్టుకుంటున్నాడు అని తిట్టుకొని అశోక్పై కోపంతో తిరిగి వచ్చి కాసేపు డెస్క్ ముందు కూర్చొని కంప్యూటర్ స్క్రీన్ వైపు దృష్టి సారిస్తుంది. కానీ వాస్తవంగా ఆమె మనసు అక్కడ లేదు. మధ్యాహ్నం లంచ్ సమయం అయిపోయింది. ఆఫీస్లో అందరూ క్యాంటీన్కి వెళ్ళిపోయారు. కానీ ఇషిక మాత్రం తన డెస్క్ దగ్గర కూర్చొని ఉంది. అశోక్ చెప్పిన మాటలు, చూపించిన ప్రవర్తన ఇవన్నీ ఆమె మనసులో తుఫాన్లా తిరుగుతున్నాయి. ఆమె కోపంతోనో బాధతోనో ఒక చోట నిలబడలేక పోతుంది. అశోక్ తన క్యాబిన్లో కూర్చొని సిస్టమ్ చూస్తాడు. సెక్యూరిటీ సిబ్బంది ఒక ఫైల్ ఇవ్వడానికి లోపలికి వచ్చి బయటకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో అశోక్ దృష్టి సీసీ స్క్రీన్పై పడుతుంది. అందులో ఇషిక తన డెస్క్ దగ్గర కూర్చొని ఏదో ఫైల్ చూస్తూ లంచ్ టైంలో కూడా ఏమీ తినకపోవడం గమనిస్తాడు.
అశోక్ క్యాబిన్ నుండి బయటకు వచ్చి నేరుగా ఆమె వైపు నడుస్తాడు. ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా మారుతుంది. అశోక్ కాస్త దగ్గరగా వచ్చి గట్టిగా, ఇషిక, నువ్వు ఎందుకు లంచ్ చేయలేదు? ఇషిక కీబోర్డ్ మీద టైప్ చేస్తూనే ఆయన వైపు చూడకుండా, సారీ సార్, కొంచెం వర్క్ పెండింగ్లో ఉంది. లంచ్ కన్నా వర్క్ ఇంపార్టెంట్ అనిపించింది. ఆకలిగా కూడా లేదు అని అంటుంది. అశోక్ కొంచెం దగ్గరికి వాలి తక్కువ స్వరంలో అంటాడు, నువ్వెప్పుడు నీ మాటే సరైందనుకుంటావు, కానీ నీ హెల్త్ గురించి ఆలోచించాలి కదా? ఇషిక ఈసారి కళ్ళల్లోకి చూసి కాస్త యాటిట్యూడ్తో, సార్, నా హెల్త్ గురించి నేను చూసుకుంటా, మీరు వరి అవ్వాల్సిన పని లేదు. నాకు ఉద్యోగం కావాలి, కానీ సింపతి కాదు. అశోక్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తాడు. తర్వాత చిన్న స్మైల్ చేస్తూ తిరిగి తన క్యాబిన్ వైపు నడుస్తాడు. ఇషిక మాటలు అశోక్ మనసులో మోగుతూనే ఉంటాయి. నాకు ఉద్యోగం కావాలి, కానీ సింపతి కాదు. అతను కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. కోపం ఉరకలేస్తుంది. టేబుల్ మీద ఉన్న గ్లాస్ నీటిని గట్టిగా పట్టుకొని నేలపై విసిరేస్తాడు. చక్ అంటూ చెల్లాచెదురు అవుతుంది. అశోక్ ఊపిరి తీసుకుంటూ తనలోనే, ఈ అమ్మాయి మాటలు నా మీద ఇంత ప్రభావం చూపుతున్నాయేంటి? ఎవరైనా ఇలా నాతో మాట్లాడారా ఎప్పుడైనా? అతని కళ్ళల్లో కోపంతో పాటు ఆకర్షణ రెండు కలిసిన మెరుపులు కనిపిస్తాయి. కంప్యూటర్ స్క్రీన్ వైపు తిరిగి చూస్తాడు. సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు. ఇషిక తన డెస్క్ దగ్గర కూర్చొని వర్క్ చేస్తూ కనిపిస్తుంది. అంతలో అశోక్ క్యాబిన్ డోర్ ఓపెన్ అవుతుంది. హే మ్యాన్, సర్ప్రైజ్ అంటూ ప్రణయ్ లోపలికి వస్తాడు. వెంటనే అశోక్ కాస్త రిలాక్స్ అవుతూ, ఓ ప్రణయ్, నువ్వా? ఈ సడన్గా ఏంటి? ప్రణయ్, అయ్యా, యుఎస్ ప్రాజెక్ట్ నుంచి నిన్నే వచ్చా. బిజీ బాస్కి టైం ఉండదని తెలుసు కదా. ప్రాజెక్ట్ డీటెయిల్స్ తమరికి ఇచ్చి వెళ్దామని వచ్చా అని అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు. అశోక్ ఫ్రెండ్ వర్క్ రివ్యూ కోసం కుర్చీలో కూర్చుంటాడు. ప్రణయ్ అశోక్తో ఆఫీస్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి క్యాబిన్ నుంచి బయటకి వస్తాడు. కాఫీ